నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ స్పెషల్ డిబేట్. నేను మీ సాయి. ఈరోజు ప్రైమ్ నైన్ స్పెషల్ డిబేట్ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ క్యాబినెట్ విస్తరణకు సమయం దగ్గర పడిందా? సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో తేల్చేస్తారా? కేరళ సీఎం ఎంపిక కొలిక్కి రావడంతో తెలంగాణపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఫోకస్ పెట్టిందా? ఇక జూన్ 2లోపే కొత్త మంత్రులు క్యాబినెట్లోకి వస్తారా? ఈ నెల 18 తర్వాత క్యాబినెట్ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ వస్తుందా? ప్రస్తుతం క్యాబినెట్లో ఉండేదెవరు, కొత్తగా చేరేదెవరు? ఇక విస్తరణ విషయంలో సీఎం రేవంత్ అధిష్టానం ముందున్నటువంటి సవాల్ ఏంటి? ఈ 2.5 ఏళ్ల కాలంలో క్యాబినెట్లోకి కొత్త వాళ్ళను తీసుకున్నా ఇప్పుడు అసలు సిసలు ప్రక్షాళన ఉంటుందని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. అయితే కొన్ని జిల్లాలకు ఇప్పటికే మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు. అలాగే సీనియర్ నేతలు అయినటువంటి భట్టి విక్రమార్క కానివ్వండి, ఉత్తమ్ కుమార్ రెడ్డి కానివ్వండి, వారి అభిప్రాయాలను కూడా కాంగ్రెస్ అధిష్టానం తీసుకుంటుందని చెప్పేసి పార్టీ వర్గంలో టాక్. మొత్తం మీద అయితే 2.5 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో పాలన కొనసాగిస్తూ ఉంది. కానీ ఇప్పటివరకు సరైనటువంటి మంత్రిత్వ శాఖలు లేక, సరైనటువంటి జిల్లాలో మంత్రులు లేక కూడా చాలా మటుకు కూడా క్యాడర్ కూడా మొత్తం మీద అటు అతలాకుతలం అయిపోతుంది. ఎవరికి చెప్పుకోవాలో తెలియట ఓన్లీ ప్రభుత్వ సలహాదారులు కానివ్వండి, లేకపోతే ఇన్ఛార్జ్ మంత్రుల ఆధ్వర్యంలోనే నడుస్తూ ఉంది. ఎందుకు కాంగ్రెస్ పార్టీ దీనిపైన ఫోకస్ పెట్టలేకపోతుంది? పెద్ద ఎత్తున కానివ్వండి, పూర్తి స్థాయిలో ఆ శాఖకు సంబంధించి న్యాయం చేయలేకపోతుంది. ఒక్కొక్కరి దగ్గర దాదాపు 4 శాఖలు ఉంటున్నాయి. ఎందుకు? ఏం జరుగుతోంది? ఢిల్లీ పర్యటన తప్ప ఇటు రాష్ట్ర పాలన సంబంధించి కూడా అసలు పట్టించుకుంటున్నారా లేదా? ప్రతిపక్షాల ఆరోపణ ఏంటి? కాంగ్రెస్ చెప్తున్నటువంటి వాదన ఏంటి? ఇదే అంశానికి సంబంధించి నేను డిబేట్లో మనం చర్చిద్దాం. మనతో పాటు ఈ డిబేట్లో పాల్గొనడానికి తెలంగాణ కాంగ్రెస్ ఏఐసిసి నేషనల్ కోఆర్డినేటర్ నుమాన్ మొహమ్మద్ గారు ఉన్నారు. అలాగే అంద సత్యం గారు, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్. మొదలుగా అయితే నుమాన్ మొహమ్మద్ గారు, నమస్కారం అండి. సార్, మీ వాయిస్ మ్యూట్లో ఉంది. నా వాయిస్ వినబడుతుందా మీకు క్లారిటీగా? నమస్కారం. నమస్కారం మొహమ్మద్ గారు. మొత్తం మీద అయితే ఢిల్లీ పర్యటనతో మీ రేవంత్ రెడ్డి కూడా బిజీగా ఉంటున్నాడు. క్యాబినెట్ విస్తరణ ఉంటుందా లేదా? మీకున్నటువంటి సమాచారం మీరు. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ టు యూ యాజ్ వెల్ యాజ్ పెద్దలు అంద సత్యం గారు అండ్ ఆల్ ద వ్యూయర్స్. ఏదైతే క్యాబినెట్ విస్తరణ అని చెప్పేసి ఊహాగానాలు, దాంతో ముడిపడినటువంటి ఆ యొక్క వార్తలు వస్తున్నాయో, ఎసెన్షియలీ ఈరోజు క్యాబినెట్ ఫుల్ కెపాసిటీ అనేది 18 మంది మినిస్టర్స్ ఇంక్లూడింగ్ చీఫ్ మినిస్టర్ ఉండాలి. ఈరోజు మనకు 15 మంది ఉన్నారు. ఇంకో మరో 3 కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ప్రకారం ఇంకో 3ని ఇండక్ట్ చేసుకోవచ్చు. అయితే దీంట్లో వచ్చేసేసి ఇప్పటికే మీరు చూసుకుంటే ఆల్మోస్ట్ 2.5 years అయిపోయింది. సో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్, విమెన్, ప్రతి ఒక్క వర్గానికి చెందినటువంటి వారికి ఈరోజు క్యాబినెట్లో స్థానం అనేది ఉంది. ప్రజలు ఇక్కడ సుఖ సంతోషాలతో ఉన్నారు. ప్రజలందరూ వారి యొక్క కావాల్సినటువంటి ప్రాతినిధ్యం ఉందని చెప్పేసి ప్రతి ఒక్కరు భావిస్తున్నారు. అటువంటి తరుణంలో ఎక్కడ కూడా గవర్నెన్స్ లో మాదిరిగా ఎక్కడ కూడా ఇక్కడ లోతుపాట్లు లేకుండా గవర్నెన్స్ అనేది సజావుగా జరుగుతుంది. మనకి ఎంఐయుడిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు వారి దగ్గర ఉంది, ఎడ్యుకేషన్ మినిస్టర్ వారి దగ్గరే ఉంది, హోమ్ మినిస్టర్ వారి దగ్గరే ఉంది. సో ఈ 3 కీలక శాఖలు వారి దగ్గర ఉంచుకొని గాడిలో పెట్టాలనే ఒక ఉద్దేశంలో, ఏదైతే ప్రభుత్వ యంత్రాంగం చేసేటువంటి పని తీరు, అది యొక్క అడ్మినిస్ట్రేషన్, దాన్ని గాడిలో పెట్టాలనే ఏకైక ఉద్దేశంతో వారి దగ్గర పెట్టుకుని 100% నేను మీ దగ్గర అడిగినటువంటి ప్రశ్నకి సూటిగా నేను సమాధానం చెప్తాను. సో ఇంకో 3 స్థానాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఆశావాహులు ఎవరైతే ఉన్నారో, నల్గొండ జిల్లా నుంచి కొమటిరెడ్డి గారు కానివ్వండి, రంగారెడ్డి జిల్లా నుంచి కొంచెం ప్రాతినిధ్యం లేదని చెప్పేసి, అదే రకంగా నిజామాబాద్ లో ప్రాతినిధ్యం లేదని చెప్పేసి వారు అడగడం జరుగుతుంది. 100% ప్రతి ఒక్క ఉమ్మడి జిల్లాల వారిగా కూడా 100% స్థానం అనేది కల్పించడం జరుగుతుంది. ఒకటి విషయం నేను చెప్పదలుచుకున్నానండి, అతి త్వరలో కేబినెట్ విస్తరణ అనేది జరగబోతున్నది. ఎవరు ఉంటారా, ఎవరైనా దీంట్లో నుంచి మార్పులు చేర్పులు ఉంటాయా అని చెప్పేసి 100% అధిష్టానం ప్రతి ఒక్కరి యొక్క రిపోర్ట్ తెచ్చుకుంటుంది. ఆ ప్రతి ఒక్కరి వారి యొక్క పెర్ఫార్మెన్స్ ఏ రకంగా ఉంది, ప్రజలు అభిష్టం మేరకు పనిచేస్తున్నారా లేదా అని చెప్పేసి అన్ని బేరీజు వేసుకొని, ఒకవేళ మార్పులు చేర్పులు ఏమైనా చేసేది ఉన్నా సరే అధిష్టానం 100% ఆ రకంగా కూడా ముందుకు వెళ్తుంది. రెండో విషయం ఏంటంటే, ఎవరైతే ఆశావాహులు ఉన్నారో ప్రతి ఒక్కరు 10 సంవత్సరాల తర్వాత మేము అధికారంలోకి వచ్చాం కాబట్టి, ప్రతి ఒక్కరు కష్టపడ్డారు కాబట్టి అడగడం సహజం, దాంట్లో ఎటువంటి తప్పు లేదు. 100% ఆశావాహుల్లో ప్రతి ఒక్కరు ఎవరైతే ఎలిజిబుల్ గా ఉన్నారో వారికి 100% పొజిషన్ దొరుకుతుందని చెప్పేసి నేను తెలియజేసుకుంటాను. మొత్తం మీద కూడా కొన్ని కీలక శాఖలకు సంబంధించిన మార్పులు ఉంటాయి. ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఒక మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో వారికి ఉద్వాసన పలికే విధంగా కూడా చర్యలు ఉంటాయని చెప్పేసి పెద్ద ఎత్తున కూడా ఇటు పార్టీ వర్గాలు కానివ్వండి, ఇటు రాష్ట్రంలో తిరుగుతున్నటువంటి మాట. దీని మీద మీరేమంటారు? 100% అండి. నేను అదే అన్నాను, పెర్ఫార్మెన్స్ని బట్టి
పెర్ఫార్మెన్స్ ప్రతి ఒక్కరికి ర్యాంకింగ్ అనేది ఉంటుందండి ఇంటర్నల్లీ విత్ ఇన్ ద పార్టీ. దట్ ఈస్ హౌ ఏఐసిసి అనేది వారి యొక్క ర్యాంకింగ్ ప్రకారం లిస్ట్ చేసేసి 1 2 3 4 పెర్ఫార్మెన్స్ ఎవరైతే చేస్తున్నారో దానిని ముందుంచుకొని వారు ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. దాంట్లో ఎవరైనా పెర్ఫార్మెన్స్ బాలేని పక్షంలో వారిని 100% ఏమైనా చేంజ్ చేయాలన్నా సరే, లేకపోతే ఒక పోర్ట్ఫోలియో నుంచి మరో పోర్ట్ఫోలియో ఇవ్వడము, మార్పులు చేర్పులు అనేవి ఉంటాయి దాంట్లో. ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ఎ ప్రాసెస్ అండి. ఎవరినో ఉద్వాసన బలికేసేసి ఈ ప్రభుత్వం మొత్తంలో ఏం పనులు జరగట్లేదు అని చెప్పేసి మార్పులు చేర్పులు అని చెప్పేసి నేను అనను. 100% ఎవరికి ఫిట్ ఉన్నారో ఆ యొక్క పొజిషన్ని ఉంచుకొని ముందుకు వెళ్తారని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. రైట్, పార్టీకి సంబంధించిన కష్టపడిన వారికి ఈ యొక్క పదవులు వస్తాయనుకోవచ్చా, లేకుంటే సమతుల్యకు సంబంధించి కానివ్వండి, ఇటు రాజకీయ సమీకరణలకు సంబంధించి కూడా కానివ్వండి, అట్లాంటి వారికి ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉందా? కాంగ్రెస్ పార్టీ అనేది ఇంటర్నల్ డెమోక్రసీ ఉంటుంది కాబట్టి సోషల్ జస్టిస్ ని ముందు పెట్టుకుని, క్యాస్ట్ సెన్సస్ ఏదైతే మేము చేస్తున్నామో దాన్ని ముందు పెట్టుకుని ఏ వర్గాన్ని వారికి ఎక్కువ ప్రాతినిధ్యం అందించాలో, ఎందుకంటే రాహుల్ గాంధీ గారు పిలిపించినటువంటి మాట జిస్కి జిత్ని భాగీదారీ ఉస్కి ఇతని హిస్సేదారీ అని చెప్పేసి దీంట్లో కూడా అదే రకంగా మీరు చైర్మన్లు చూసుకున్నా సరే అదే ఫార్ములాని వాడడం జరిగింది. దీంట్లో కూడా ప్రతి ఒక్కటి సంప్రదింపులు జరిపి 100% కన్సెన్సస్ తీసుకొచ్చిన తర్వాత వీరిని ఇండక్ట్ చేయడం జరుగుతుంది. రైట్, నుమాన్ మొహమ్మద్ గారు, ఒక 2 విషయాలు ఉన్నాయి నా దగ్గర, నేను ఒక విషయం చెప్తాను. ఒకటి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా దీనికి సంబంధించి కూడా ఒకవేళ నాకు మంత్రి పదవి కూడా ఖచ్చితంగా పార్టీకి రాజీనామా చేస్తాను, లేకపోతే పార్టీలో కొనసాగనని ఖరాఖండిగా చెప్పారు. ఇదే విషయానికి సంబంధించి కూడా ఇటు జగిత్యాలలో జీవన్ రెడ్డి ఇది యాజ్ ఎ సీనియర్ పార్టీ ఉన్నటువంటి ఒక వ్యక్తిగా, ఆయన ఉన్నటువంటి వ్యక్తిగా ఇప్పటివరకు తనకు ఎటువంటి పదవి ఇవ్వలేదని చెప్పేసి ఆ ఉన్నటువంటి ఒక భావనతో ఆయన వెళ్ళిపోయారని చెప్పేసి చాలా మటుకు అక్కడ క్యాడర్లో అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా తెలిసిన విషయం. దీన్ని కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా తీసుకుంటుంది? అంటే ఎవరైతే ఆశాభావులు ఉన్నారో వాళ్ళకు ఇచ్చే అవకాశం ఉందా, లేకపోతే మీకు సంబంధించినటువంటి వ్యక్తులకే ఇచ్చే అవకాశం ఉందా అనేది ఒక క్లారిటీ రావాలి. 100% కాదండి. గ్రౌండ్ రిపోర్ట్ చూసుకొని గ్రౌండ్ లో ఎవరికి ఇస్తే బాగుంటుంది, ఎవరు పార్టీ కానీ గవర్నమెంట్ కి కానీ మంచి పేరు తీసుకొస్తారు, ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వారికి అనుగుణంగా కన్సెన్సస్ తీసుకొని ప్రతి ఒక్క వర్గం వారితో డిస్కస్ చేసుకొని దాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఎవరో రికమెండేషన్లు చేస్తారని, ఇది బీజేపీ కాదండి. నాగ్పూర్లో రికమెండేషన్ చేస్తే మీకు వచ్చేసేసి మీకు పొజిషన్ ఇస్తారు, మినిస్టర్ ఇస్తారు, సీఎం ఇస్తారు, సీల్డ్ కవర్ ముఖ్యమంత్రి నాగ్పూర్లో ఏదైతే చేస్తారో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆ రకంగా ఉండదు. కాంగ్రెస్ పార్టీ ఇస్ ఆల్వేస్ మెంట్ ఫర్ ఏ డెమోక్రటిక్ పార్టీ. ఇంటర్నల్ డెమోక్రసీ, అంతర్గత ప్రజాస్వామ్యం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి గారు వారికి అంత ఫ్రీడమ్ ఉంది కాబట్టి వారు రకంగా మాట్లాడుతున్నారు. బీజేపీలో మాట్లాడమని చెప్పండి ఎవరైనా, బీఆర్ఎస్లో మాట్లాడమని చెప్పండి ఎవరైనా, మాట్లాడారండి? 5 సంవత్సరాలు అండి, మొదటి 5 సంవత్సరాలు ఒక్క మహిళా మంత్రి కూడా లేదండి. ఆనాడు ఎవరైనా గొంతు లేపగలిగారండి? బీఆర్ఎస్ చెప్తున్నటువంటి మాట ఏంటంటే సరైనటువంటి మంత్రిత్వ శాఖలు లేక కనుక ఒక్కొక్కరి దగ్గర దాదాపుగా 4 నుండి 3 శాఖలు పెట్టేసి సరైనటువంటి నిర్వహణ లోపం కానివ్వండి, సరైనటువంటి వ్యవస్థలపైన ఉన్నటువంటి అవగాహన లేక కూడా మంత్రుల యొక్క పనితీరు దారుణంగా ఉంది. ఒక్క డిపార్ట్మెంట్ చెప్పండి నిర్వహణ లోపం ఎక్కడుందో నేను చెప్తాను. ఒక్క డిపార్ట్మెంట్ చెప్పండి ఎక్కడుందో. ప్రతి డిపార్ట్మెంట్ లో కూడా పనులు ఏదైతే జరగాలో సచివాలయంలో సెక్రటరియట్ కి మీరు వెళ్ళి చూస్తే ప్రతి ఒక్క మంత్రి అవైలబుల్ ఉంటున్నారండి, ప్రతి ఒక్కరు డెలివరీ చేస్తున్నారండి, ప్రతి ఒక్కరు గవర్నెన్స్ ని సజావుగా సాగించే విధంగా ముందుకు తీసుకెళ్తున్నారండి. నిర్వహణ లోపం అంటే రైతులదే తీసుకోండి, నిర్వహణ లోపం అంటే రైతులదే తీసుకోండి సార్. రైతులకు సంబంధించి కూడా ఎటువంటి న్యాయం చేస్తా ఉన్నారు? రైతులకు సంబంధించి కూడా ఎటువంటి రైతుల సమస్య అనేది ప్లీజ్ అండర్స్టాండ్. ఫార్మర్స్ కి మేము ఏదైతే మాట ఇచ్చామో, రైతు భరోసా కానివ్వండి, రైతు రుణమాఫీ కానివ్వండి, 500 రూపాయల బోనస్ కానివ్వండి, ప్రతి ఒక్కటి నెరవేరుస్తున్నాం కదా. మేము రైతు భరోసా అనేది ఫైనాన్షియల్ బర్డెన్ ఉన్నటువంటి వాస్తవం, దానికి అనుగుణంగా చేస్తున్నాం. బీజేపీ వారు మాత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పరేడ్ గ్రౌండ్కి వచ్చి గత వారం వచ్చేసేసి ఆయన మాట్లాడేసేసి పొదుపు చేసుకోవాలా, ఇది ప్రతి ఒక్క భారతీయుడి యొక్క కర్తవ్యం అని చెప్తే అది దేశభక్తి అవుతుంది. అదే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ 7 లక్షల కోట్లు అప్పు చేసి దొంగల్లా దోచుకెళ్ళినటువంటి వారు ఈరోజు ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తే మాత్రం మీరు ఇది చేయట్లేదు అని అంటారు. అదొక పర్సెప్షన్ అండి, అదొక మీరు ఏదైతే నిజామాబాదే తీసుకుందాం. సరైనటువంటి మంత్రి శాఖ లేక, అక్కడ ఉన్నటువంటి స్థానిక మంత్రి లేక కూడా క్యాడర్ కానివ్వండి, రాష్ట్ర ప్రజలు కానీ, అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలు కానివ్వండి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఇన్ఛార్జ్ మంత్రిగా మొదటిగా ఉన్నటువంటి జూపల్లి కృష్ణారావుని అపాయింట్ చేశారు. కొన్ని కారణాల వల్ల సంబంధించి కూడా ఇప్పుడు మంత్రి సీతక్కని చేశారు. ఇక్కడ ఇంకా సుదర్శన్ రెడ్డి కూడా ఉన్నారు. ఇటు మళ్ళీ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నియోజకవర్గం అది. ఇంతమంది ఉద్దండులు ఉన్నటువంటి యొక్క ఏదైతే నియోజకవర్గం ఉందో ఇప్పటివరకు క్లారిటీ లేదు దీనికి సంబంధించి కూడా. ఎవరికి అంటే మినిస్టర్ ఉంటేనే ఆ యొక్క డిస్ట్రిక్ట్ కి గవర్నెన్స్ అందుతుందా అండి?
సుదర్శన్ రెడ్డి గారు క్యాబినెట్ ర్యాంక్ హోదా ఉంది, షబ్బీర్ అలీ గారికి ఆధిపత్య cabinet పోరుంది rank- అక్కడ ఆధిపత్య cabinet పోరుందని rank చెప్పేసి హోదా అందరికీ ఉంది. తెలుసు. వారు ప్రభుత్వ సలహాదారులుగా ఉన్నారు. ముఖ్యమంత్రి వర్యులతో డైరెక్ట్ గా నేరుగా వారి యొక్క ప్రాంతానికి కావాల్సినటువంటి పనులు చేయించుకోవడానికి సామర్థ్యం ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్డ్ లీడర్స్ అండి. సుదర్శన్ రెడ్డి గారు కానివ్వండి, మంత్రి కేబినెట్ ర్యాంక్ లో ఉన్నటువంటి షబ్బీర్ అలీ గారు కానివ్వండి, అడ్వైజర్ గా కొనసాగుతున్నారు. అన్నిటికంటే పార్టీ యొక్క ప్రెసిడెంట్ ఆ ఏరియాకు చెందినటువంటి వారు కదా, ఇంకా అంతకంటే ప్రాధాన్యం ఇస్తారా? నేను ఇవ్వరు అని నేను అనలేదు. అంటే ప్రతి ఒక్క ప్రాంతానికి కూడా ఈక్వల్ బేసిస్ ఇచ్చుకొని ప్రతి ఒక్క ప్రాంతానికి ముందుకు తీసుకెళ్తున్నారు. క్యాబినెట్ ర్యాంక్ మీకు ఓన్లీ మినిస్టర్ ఇస్తేనే ప్రాంతం అభివృద్ధి అవుతుందని చెప్పేసి ఎక్కడా లేదండి. కానీ మీరు అన్నటువంటి మాట వాస్తవం. ప్రజల్లో నుంచి కూడా ఆ డిమాండ్ వస్తుంది. నిజామాబాద్ కానివ్వండి, ఉమ్మడి రంగారెడ్డి కానివ్వండి, ఇవ్వాలి అని చెప్పేసి దాన్ని డెఫినెట్ గా కన్సిడర్ చేస్తారని నాకు నమ్మకం ఉంది. రైట్ ఒక నిమిషం. అందే సత్యం గారు కూడా వచ్చారు. అందే సత్యం గారు నమస్కారం. నమస్తే అమ్మ. సత్యం గారు మీరు చెప్పండి, దీనికి సంబంధించి కూడా కేవలం ఢిల్లీకి పోవడమే తప్ప దీనికి సంబంధించి మంత్రివర్గ విస్తరణ ఉండదని చెప్పేసి అందరిలో ఉన్నటువంటి మాట, ఇటు ప్రతిపక్షం కానివ్వండి, ఇటు బీఆర్ఎస్ పార్టీ కానివ్వండి, ప్రధానంగా అంటున్నటువంటి మాట. దీని మీద మీరేమంటారు? దాదాపు ఇప్పటికి 48 సార్లు పోయారు కానీ మంత్రివర్గ విస్తరణ జరగలేదు, ఇప్పుడు కూడా జరగదు అని అంటున్నారు. కానీ వీళ్ళు చేస్తామంటున్నారు. దీని మీద యాజ్ ద అనలిస్ట్గా మీరేం చెప్తారు? వాస్తవానికి మరి మనకున్నటువంటి శాసనసభ్యుల సంఖ్యకు 12 మంది మినిస్టర్లు ఉండాలి. ఇప్పటికే 11 ఉన్నారు. కాబట్టి స్కోప్ లేదు. ఎవరినైనా సీరియస్ కంప్లైంట్ ఉంటే మంత్రివర్గం నుంచి తప్పించే అవకాశం ఉంది, కానీ ఇన్ఎఫిషియన్సీ పేరు మీద తొలగించే అవకాశం నాకు అనిపించట్లేదు. తర్వాత ఇన్ఎఫిషియన్సీ అని చెప్పేసి దానికి కొలబద్ద కూడా కష్టం కొలవడం. కాబట్టి ఏదైనా సీరియస్ మంత్రివర్గానికి డ్యామేజ్, పార్టీకి డ్యామేజ్ అనుకుంటే అప్పుడు స్కిప్ చేయవచ్చు ఎవరైనా ఒకళ్ళిద్దరిని. యాజ్ ఆన్ టుడే మంత్రివర్గం విస్తరిస్తారని నేను అనుకోవట్లే. ఏదైనా మరీ ప్రెజర్స్ ఎక్కువైతే అదనంగా ఒక మినిస్టర్ని నియమించవచ్చు, అంతవరకే. కానీ ఇంకోటి అనుకోవట్లేదు. ఢిల్లీ పర్యటన, సారీ నేను మిమ్మల్ని ఇంటరప్ట్ చేయదలుచుకోలేదు. సత్యం గారు, ఐ డోంట్ వాంట్ టు ఇంటరప్ట్ యు. మీరు ఏదైతే మాట్లాడుతున్నారో మంత్రి వర్గ విస్తరణకి కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీతో ఇంట్లో ముగ్గురిని తీసుకోవడానికి మొహమ్మద్ గారు ఒక నిమిషం. మొహమ్మద్ గారు ఒక నిమిషం. సత్యం గారు మ్యారేజ్ అనేది ఒకటి. తర్వాత రెండోది, కేరళ జరిగినటువంటి గత వారం రోజులు జరిగినటువంటి వాటి మీద అధిష్టానం తీసుకున్నటువంటి నిర్ణయం మీద రేవంత్ రెడ్డికి ఎక్స్ప్లెయిన్ చేసి కన్విన్స్ చేసే అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి కూడా కేరళ క్యాంపెయిన్ పోయాడు కాబట్టి స్టార్ క్యాంపెయిన్గా బహుశా రేవంత్ రెడ్డి కూడా ఎవరో ఒక పేరు సూచించుంటారు. కాబట్టి ఏదేమైనా మరి వేణుగోపాల్ని కాదని సతీష్ అనికి ఇచ్చినందుకు ఏమేమి కన్సిడర్ చేసింది ఏమిటనేటువంటి విషయాలు కూడా చర్చించుకునే అవకాశం ఉంది. కాబట్టి నేను ఆ ఆస్పెక్ట్లో పార్టీ విషయాలు చర్చించే అవకాశం తప్ప మంత్రివర్గ విషయాలు చర్చించే అవకాశం ఉందని నేను అనుకోవట్లేదు. రైట్. తెలంగాణకు సంబంధించినటువంటి సరైనటువంటి నిర్వహణ లోపం కానివ్వండి, పూర్తి స్థాయిలో మంత్రివర్గం ఉంటే కనుక జిల్లాలో యంత్రాంగం కూడా అలర్ట్గా ఉంటుంది, పాలన వ్యవస్థ కూడా గాడిలో ఉంటుందని చెప్పేసి జగన్ ఒకటి అంటే పాలనా వ్యవస్థకు 2 స్కేల్స్. ఒకటి మంత్రి యొక్క ఎఫిషియన్సీ సరిపోదు, యంత్రాంగం యొక్క ఎఫిషియన్సీ కూడా ఉండాలి. యంత్రాంగం ఎఫిషియన్సీ అంటే దాంట్లో వాళ్ళు అడ్మినిస్ట్రేట్. ఉదాహరణకు నేను నిన్న ఒక ఫంక్షన్కి పోతున్నా, మిల్లు దగ్గర 96 లారీలు ఆగినాయి, లోడ్ లారీలు వచ్చి ధాన్యం దింపాలి, హమాలీలు రావట్లేదు. ఎక్కడైనా బీహార్ కూలీలో, ఒరిస్సా కూలీలో వచ్చిన దగ్గర ఎమ్మటే డప్పు చేస్తుర్రు. మిగతా చోట్ల మన కూలీలు, మన కళాసులు వచ్చిన దగ్గర పట్టట్లేదు. కాబట్టి ఏమవుతుంది, హమాలీలు ఇప్పుడు ఎత్తుక్కుంటున్నారు, హమాలీలు దొరకట్లేదని ఎత్తుక్కుంటున్నారు. రెండోది, లారీలు దొరకట్లేదు అంటారు మంత్రులు, లారీలు దొరకట్లేదు అంటారు. లారీలు ఎందుకు దొరకట్లే? ఆ వరుసలు నిలబడితే దాన్ని వెకేట్ అన్లోడ్ చేసే వరకల్లా 3 రోజులు 4 రోజులు పడుతుంది. వాళ్ళకి కిరాయిలు నష్టం, 4 రోజులకు ఒక ట్రిప్ తిరిగితే కిరాయిలు నష్టం. కాబట్టి ధాన్యం తీసుకురావడానికి పోవటం వల్ల నష్టపడతాం, మనం 4 రోజులు లైన్లో ఉండాల్సి వస్తుంది. కాబట్టి ఇంకా వేరే కిరాయిలో పోతే 3 గంటలు అయిపోద్ది ట్రిప్ అని చెప్పేసి లారీలోళ్ళు ఎస్కేప్ అవుతారు. హమాలీలు లేకపోతే లారీలు కూడా ఎస్కేప్ అవుతారు. కాబట్టి వచ్చిన లారీలు అక్కడే నిలబడి ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి. అదే అడ్మినిస్ట్రేషన్కు ఒక అవగాహన ఉంటే మంత్రి చెప్తాడు, మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ ఏమంటే అన్లోడ్ చేసుకోండి అంటారు. కానీ దాన్ని అడ్మినిస్టర్ చేయాల్సింది ఎవరు? అధికారులు. మరి హమాలీల కొరత ఉన్నప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి పిలవాలి, ఒక 15 రోజులైనా పిలవాలి, వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇచ్చైనా పిలవాలి, ఇక్కడ బస్తా ఇచ్చేదానికన్నా ఇంకెక్కువ ఇస్తామని పిలవాలి. ఇటువంటివన్నీ కింద యంత్రాంగం తీసుకోవాలి డెసిషన్స్. మా చీఫ్ సెక్రటరీ అగ్రికల్చర్, అది సివిల్ సప్లైస్ ప్రిన్సిపల్ సెక్రటరీ చెప్తాడు, ప్రిన్సిపల్ సెక్రటరీ కలెక్టర్లా చెప్తారు, కలెక్టర్లో ఆర్డీఓలే చెప్తారు, ఆర్డీఓ ఏడ తిరుగుతాడు, ఎంఆర్ఓలు చెప్తారు. వాళ్ళు కళాశాలు ఎక్కడ పట్టుకొస్తారు హమాలీలని?
కాబట్టి ముందే మోపప్ చేసుకొని గత సంవత్సరం ఈ సమస్య వచ్చింది, ఈ సంవత్సరం రాకుండా అంటే కనీసాలను సమీకరించాలి అనేటువంటిది కూడా లేకపోతే ఎన్ని మాటలు ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేసినా, మంత్రి విజ్ఞప్తి చేసినా అది అమలు జరగదు. కాబట్టి ఎఫిషియన్సీ ఆఫ్ మినిస్టర్ ఒకటే కాదు, ఎఫిషియన్సీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అది అడ్మినిస్టర్ చేసేటప్పుడు వాళ్ళకున్న పవర్స్ ఏమిటి, వాళ్ళకున్న అవైలబిలిటీ ఆఫ్ రిసోర్సెస్ ఏమిటి, వీటన్నిటిని మొబిలైజ్ చేసుకొని సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు మేము చేస్తూనే ఉండమని కింద ఆర్టీఓ పైకి చెప్తాడు, అవతల ప్యారలల్ గా రైతుల కళ్ళాలు దడిచి గోసబుచ్చుకుంటున్నారు. అట్లని ప్రభుత్వం విమర్శిస్తామంటే విమర్శించే అవకాశం లేదు, ఎందుకంటే వాళ్ళు 500 బోనస్ ఇస్తున్నారు, తర్వాత కొంటున్నారు. కానీ ఇది విసుగుబాటులేక రైతులు ఏం చేస్తారు, డైరెక్టర్లు కమిషన్ ఏజెంట్లకు అమ్ముతున్నారు. అక్కడ పోయి 4 రోజులు వెయిట్ చేస్తే తడిస్తే అది మొక్కబెట్టి మొత్తం మీద ఈసారి జూన్ 2 లోపు దీనికి సంబంధించి కూడా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కూడా మంత్రివర్గ విస్తరణ పూర్తి స్థాయిలో ఉంటుందని చెప్పేసి ఇటు కాంగ్రెస్ సర్కార్ చెప్తున్నటువంటి వాదన, ఇది అవుతుందా కాదా యాజ్ అనలిస్ట్గా? కాదండి, ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ ఉండదు. ఎందుకంటే దాదాపుగా 2.5 సంవత్సరాలు గడిచిపోయింది, ఇంకా 2 సంవత్సరాల పాలన ఉందనుకోండి, దానికి సంబంధించినటువంటి ప్రణాళికలు అవి రూపొందించుకోవడం, మంత్రుల మధ్య రెకనింగ్స్ లేవు, మంత్రుల అంతర్గత విభేదాలున్నా బయటకు వచ్చి ఎక్స్ప్రెస్ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే అధికారం లేనప్పుడు వాళ్ళు 10 ఏళ్ళు చూశారు, కాబట్టి చేతులారా అధికారం పోగొట్టుకోకూడదని మంత్రులు తెలుసు. కాబట్టి వాళ్ళ మధ్య ఉన్నటువంటి భేదాభిప్రాయాలు పత్రికలకు లేకపోతే ఓపెన్ డయాస్ల మీద, మీడియా మీద మాట్లాడే అవకాశం లేదు. అలా మాట్లాడినప్పుడు ముఖ్యమంత్రి సౌకర్యంగానే ఉంటాడు. తర్వాత ముఖ్యమంత్రి నుంచి కూడా విభేదించే అవకాశం లేదు. మొన్న ఎవరో శ్రీధర్ బాబు ఫైలు పక్కకేసి కొట్టాడు, ముఖ్యమంత్రి దాన్ని అధికారం చేసుకున్నందుకనంటే ఇవాళ శ్రీధర్ బాబు వివరణ ఇచ్చాడు, అది కాదు విభేదాలు లేవు అని చెప్పేసి. కాబట్టి పవర్లు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏమిటో, అది లేకపోతే ఎంత డిఫరెన్స్ ఉంటుందో కాంగ్రెస్ నాయకులు బాగా తెలుసు. అసలు అంతెందుకు, మంత్రివర్గం రానే 3 ముఠాలు మడి కొడతారు, 3 నెలల్లో దించుతాం అనుకున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. కానీ అది సాధ్యం కాలేదు. ఎందుకు కాలేదు అంటే వీళ్ళు ఆ ఇంపార్టెన్స్ ను గుర్తించారు. రెండోది అధిష్టానం కూడా కాస్త గ్రిప్ చేసింది స్టేట్ గవర్నమెంట్. తర్వాత రేవంత్ రెడ్డి కూడా ఎక్కువ మాట్లాడి ముఖ్యమంత్రి పదవి పెట్టుకునేంత అమాయకుడు కాదు, కాబట్టి అందరిని సమన్వయం చేసుకుంటే పోతుండు. అందుకని ఇప్పుడున్నటువంటి సీరియస్ కంప్లైంట్ ఏ మంత్రి మీద లేవు కాబట్టి, ఏదో 1-2 సార్లు డిస్టర్బెన్స్ వచ్చినాయి. ఆ నాగార్జున విషయంలో ఆవిడ వరంగల్ మినిస్టరు కాస్త అటు ఇటు ఇంబ్యాలెన్స్ అయినప్పుడు కాస్త అనుకున్నారు, ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఆవిడ ఇప్పుడు మళ్ళీ బ్యాలెన్స్ గా అయింది. అందుకని చిన్న ఇట్లలో అటు ఇటు జరిగినా మొత్తం మీద కుదురుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు అర్జెన్సీ ఇస్తే ఒక మినిస్టర్ ఎక్స్ట్రా ఎవరికన్నా ఇవ్వచ్చు, 12 ఇవ్వాలి కాబట్టి ఇంకోటి ఇవ్వచ్చు. రేవంత్ రెడ్డి దగ్గర సత్యం గారు, సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గరనే దాదాపుగా 3 శాఖలు కీలకమైనటువంటి శాఖలు, హోమ్ కానివ్వండి తదితర శాఖలు కూడా ఆయన దగ్గరనే ఉన్నాయి. ఎందుకంటే రాష్ట్రంలో ఒక ఇంపార్టెన్స్ డిపార్ట్మెంట్స్ ఏమైనా ఉంటే అవే డిపార్ట్మెంట్స్. సో వేరే యొక్క మంత్రులపైన నమ్మకం లేకనా, లేకుంటే ఈయన దగ్గరే ఉండాలని చెప్పేసి ఒక అనుకోవడం వలన ఇవి ఎందుకు విస్తరించలేదు అనేది ఒక ప్రధానమైనటువంటి డౌట్. చెప్తా. దానికి ఒకటండి, హోంశాఖ మినిస్టరు ఖచ్చితంగా ముఖ్యమంత్రి లేదా ముఖ్యమంత్రి అనుచర దగ్గర ఉండే అలవాటు ఉంది. ఇవాళ స్టేట్ అడ్మినిస్ట్రేషన్ కమాండ్లో ఉండాలంటే ఖచ్చితంగా హోంశాఖ ఆయన దగ్గర ఉంచుకోవాలనేటువంటిది అభిలషణే ఉంది. ఇక విద్యాశాఖ అంటే చాలా మంది ఎక్స్పెక్ట్ చేసింది ఏమంటే కోదండరాముకి ఇవ్వటానికి ఆయన అట్టి పెట్టుకుండని. కాబట్టి విద్యాశాఖ ఎవరికో ఒక ఇవ్వటం ఖాయం. అది ఎప్పుడు ఇస్తారనేది కానీ నా అంచనా ప్రకారం ఇవ్వటం ఖాయం విద్యాశాఖ. అది కోదండరాంకి ఇస్తారా? కోదండరామే మొన్న వాళ్ళు ఇస్తామని లేదు, నేను అడగలేదు అన్నాడు. భవిష్యత్తులో ఈ 6 నెలల్లో ఏదైనా విద్యాశాఖకు ఇంకొకరికి ఇంట్రెస్ట్ చేస్తారనేది నాకున్న అంచనా. అది ముఖ్యమంత్రి ఉంచుకుంటాడని నేను అనుకోవట్లేదు. హోంశాఖ మాత్రం ఖచ్చితంగా ముఖ్యమంత్రి దగ్గర ఉంచుకుంటాడు. ముఖ్యమంత్రి గ్రిప్ ఉండదు హోంశాఖ లేకపోతే, అందులో కొత్తగా వచ్చినటువంటి ముఖ్యమంత్రి. కాబట్టి అది మాత్రం తన దగ్గరనే ఉంచుకునే అవకాశం ఉందనేది నాకున్న అంచనా. రైట్, మీరేమంటారు సార్ మొహమ్మద్ గారు? పెద్దలు అందే సత్యం గారు ఎఫిషియెంట్ గా పనిచేస్తున్నామని చెప్పేసి చెప్పారు. ఇట్స్ ఇట్స్ ఎ గుడ్ పాయింట్ వారు చెప్పడం. నేను అదే అన్నానండి ముందు నుంచి కూడా, ఎక్కడ కూడా పాలనా పరంగా ఎవరికి ఇబ్బందులు లేవు. ఓకే, ప్రతి ఒక్కరికి యాక్సెసిబిలిటీ ఉంది, ప్రతి ఒక్కరికి ఆశలు అనేవి ఉన్నాయి. 10 సంవత్సరాల తర్వాత వచ్చాం కాబట్టి సరే, అది 2.5 years అయిపోయింది కాబట్టి, సగం పీరియడ్ అయిపోయింది కాబట్టి ఇంకా సగం పీరియడ్ ఉంది కాబట్టి, వారు ఎవరికైనా మంత్రి పదవి ఇస్తే ఉన్నటువంటి స్థానాల్లో ప్రజలకు మేలు చేయొచ్చనే విధంగా వారు మాట్లాడడం దాంట్లో తప్పే లేదండి. దాంట్లో ఆశావాహాలు ఉండడం కూడా తప్పలేదు.
కానీ ఇప్పుడు జరుగుతుందా అని చెప్పేసి చెప్పడానికి దానికి 100% సంప్రదింపులు జరిగిన తర్వాతనే జరుగుతుంది. ఎక్కడ కూడా యునానిమస్ గా ఒకరికి ఇస్తున్నాం ఒకరికి తీసేస్తున్నాం అని చెప్పేసి చెయ్యరు అని చెప్పేసి నేను తెలియజేసుకుంటాను. రైట్, మొత్తం మీద అయితే మంత్రివర్గ విస్తరణ బహుశా ఉంటే మాత్రం బాగుంటుంది. బట్ గతంలో జరిగిన విధంగా ఇప్పుడు కూడా అలాగే జరిగితే మాత్రం మామూలే, ఇంకా దాని మించి ఏం మాట్లాడలేము. సో బీఆర్ఎస్ వాదన ఏంటంటే 48 సార్లు కూడా ఢిల్లీకి వెళ్ళి రావడమే తప్ప మూటల సంచులు ఇవ్వడమే తప్ప ఇంకా వేరే ఉపయోగమే లేదని చెప్పేసి ప్రధానంగా ఉంటున్నటువంటి మాట. ఖచ్చితంగా ఈసారి మంత్రివర్గ సంబంధించిన విస్తరణ ఉండదంటున్నారు వారి మాట. యాజ్ ఏ కాంగ్రెస్ లీడర్గా మీరేమంటారు? బీఆర్ఎస్ వాళ్ళ గురించి ఇక మనం మాట్లాడి మనం టైం వేస్ట్ చేసుకోకూడదని చెప్పేసి నా భావన. ఎందుకంటే వారు ప్రతిపక్ష నేత ఉన్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అసెంబ్లీకి రారు. వారు సీఎంగా ఉన్నప్పుడు ఒక్కనాడు కూడా సెక్రటరియట్కి రాలే. అటువంటి వ్యక్తి అటువంటి పార్టీ గురించి ఏం మాట్లాడతాం చెప్పండి. ఢిల్లీకి ఎందుకు పోతారండి చెప్పండి? ఢిల్లీకి ఏమి ఊరికనే పోతున్నారా? ఢిల్లీకి పోయి ప్రతి ఒక్కసారి మీకు ఎజెండా, ప్రతి ఒక్క మినిస్టర్స్ ఎవరైతే కలుస్తున్నారో, సెక్రటరీస్ని ఎవరైతే కలుస్తున్నారో మీకు ప్రెస్ నోట్ వస్తుంది కదా, ఫొటోస్ వస్తున్నాయి కదా, ఎజెండా చెప్తున్నారు కదా, ప్రతి ఒక్కటి వివరంగా మీకు వివరిస్తున్నప్పుడు మళ్ళీ వచ్చేసి 45 సార్లు పోయారు, 50 సార్లు పోయారు, 100 సార్లు, 100 కాదు ఇంకా 200 సార్లు పోతారండి. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా అక్కడ మనకి క్యాపిటల్ ఉంది కాబట్టి పోవాల్సి వస్తుంది, బరాబర్ పోతారు, 100% పోతారు. తప్పేముంది చెప్పండి? నాకు అర్థం కాదు. అంటే వారికి ఏదో ఒకటి వాళ్ళు ఫామ్ హౌస్ లో నిద్రపోయి నా పరంగా నేను చెప్తున్నాను మొహమ్మద్ గారు ఒక విషయం, మంత్రివర్గ విస్తరణ సంబంధించినటువంటి విషయం కాబట్టి ఇప్పుడు క్యాడర్ లో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా కూడా మా నాయకుడు కూడా ఒకనొక సందర్భంలో మంత్రి కావాలి కదా, ఉన్నతమైన స్థానంలో ఉండాలి కదా, ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి ఆశ. బట్ అది నెరవేరకుండానే ప్రభుత్వం పోతుందేమో, ప్రభుత్వం ప్రభుత్వం పోదు. 100% మీరు రాసి పెట్టుకోండి. నిన్న కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు, నేను మళ్ళీ వారి మాటలనే రీట్రేట్ చేస్తున్నా, 2034 వరకు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కొనసాగబోతున్నారు. తొందర అవసరం లేదు. 100% అసంతృప్తి మధ్యలో ఉంటారంటారా? ఇన్ని అసంతృప్తుల మధ్యలో ఇన్ని జరుగుతున్నటువంటి పాలన జరుగుతున్నటువంటి చెప్పండి అసంతృప్తి. లెట్ us talk. జగమెరిగిన సత్యం అండి. ప్రతి ఒక్క చెప్పండి. నిజామాబాద్ నిందలేయడం లేదు. ఇప్పుడు మీకు అడిగింది అడుగుతున్నాను, నిందలేయడం లేదు. నేను అడుగుతున్నాను ఏంటి, అసంతృప్తులు ఉన్నటువంటి మాట వాస్తవం. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే మీ దాంట్లోనే ఇప్పుడు దాదాపుగా ఒక 5 ఖచ్చితంగా కూడా ఉద్వాసన వలుపుతారు, ఆ శాఖలు మాకు వస్తాయి, ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉందని చెప్పేసి చాలా మంది ఎగ్జాక్ట్గా ఫీల్ అవుతున్నారు. అది ఎలాగో జరగదని చెప్పేసి అసంతృప్తులు ఉన్నారు. ఇప్పుడు అందే సత్యం గారు కూడా అన్నారు, ఒక మాట అయితే బయటకు వచ్చింది ఏంటి, శ్రీధర్ బాబు గారు ఫైల్ నేలకేసి కొట్టారు, ఇవాళ క్లారిఫై ఇచ్చారని. సో ఇట్లాంటి యొక్క వ్యవహారాల వల్ల ఖచ్చితంగా కూడా మీరు అధికారంలో కంటిన్యూ అవుతారా అనేది నా డౌట్. Again, 51 marks is a pass mark in politics. It is Right. not 100 marks. Right, 100 okay. out of 100 నారాయణ వాళ్ళు ఏదైతే శ్రీ చైతన్య వాళ్ళు అడ్వర్టైజ్మెంట్లు చేస్తారో ఆ రకంగా రావాల్సిన పని లేదు. 100% ప్రతి ఒక్కరు సాటిస్ఫైడ్ ఉండాల్సిన అవసరం. రైట్ థాంక్యూ 100% మా 51 కంటే ఎక్కువ వస్తుందని చెప్పి నేను తెలియజేసుకుంటాను. రైట్ థాంక్యూ అండి, థాంక్యూ సత్యం గారు, థాంక్యూ మొహమ్మద్ గారు. రైట్, ఇది ఇవాళ స్పెషల్ డిబేట్. మనం చూద్దాం, కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ప్రైమ్9.